వర్కౌట్ కంప్లీట్ చేసుకొని సాక్క తోటలోకి పోయినాం. తోటలోకి పోగానే ఎంట్రన్స్ అసలు అదిరిపోయింది. మొత్తం కొబ్బరి చెట్లు అవన్నీ ఎంత గ్రీన్, ఆ డ్రాగన్ ఫ్రూట్స్, దానిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి రకరకాలుగా. నేను చూసి ఫిదా అయిపోయిన తోటలో చూసి. ఇది మా సొంతం తోట కాదు మా కౌలు పట్టింది. ఇల్లు మొత్తం గుమ్మడి తోట వేద్దామని చెప్పిండు. అందుకే డ్రిపుల్ వరుద్దామని వచ్చినాం తోటలకి. కాకపోతే సొల్యూషన్ లేదు పైపు బ్రతుకు పెడతాను. మళ్ళీ పక్కూరు దాకా పోయి ఆ సొల్యూషన్ తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి ఎండ బీభత్సంగా కొడుతుంది, దిమ్మ తిరిగిపోతుంది. ఇంతకుముందుకు థమ్స్అప్లు, స్ప్రైట్లు, మజాలు తాగేది. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి అన్నీ బంద్ అన్నమాట. రిటర్న్ వచ్చేసరికి బాగానే డ్రిప్పులన్నీ పరుస్తారు, మనకేం పని ఉండదులే అనుకున్నా. కాకపోతే అసలు పని ఇప్పుడు మొదలైంది. ఆ మధ్యలో కంప ఊపడుతుంది కదా, అదంతా నువ్వే ఎత్తిపోయాలరా అని చెప్పిండు మా నాన్న. ఈ డ్రిప్పులు నీ వల్ల కదా. నాకు ఈ కంప ఎత్తిపోసే పని చెప్పిండు. ఇదంతా ఎత్తిపోసి తలగా పెట్టేసరికి కనీసం 3 గంటలు పట్టింది. సరదా తీరిపోయింది, ఒళ్ళు కుల్ల అయిపోయింది. జామ చెట్టు ఉంది కానీ దానికి ఒక్క కాయ లేదు మా అమ్మ తిందామంటే. అటు ఊరా మామిడి చెట్లు ఉన్నాయంటే అటు పోయేసరికి కింద పొట్టు మామిడి పండ్లు ఉన్నాయి. కాకపోతే అన్నింటిలో కింద పురుగులు పడ్డాయి మామ. కింది తినొద్దు కదా. చెట్టు మీద ఉన్నాయి అక్కడక్కడ బాగానే. నాకు ఒక 4-5 దొరికినాయి. కాకపోతే అన్ని చెట్టు మీద పండ్లే అన్నమాట. ఒక దాన్నేమో రామచిలుక కొట్టింది మామ. అసలు దాన్ని పోయిన తర్వాత తిని చూసిన టేస్ట్ ఎట్లుంటుందని. మస్తు స్వీట్ ఉంది. అది తిన్న తర్వాత